ఆచి చికెన్ మసాలా. దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా 4వ రోజు నష్టాల్లో ముగిశాయి. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులతో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరిగాయి. సెన్సెక్స్ 1456 పాయింట్లు పడిపోయి 74,559 వద్ద ముగిసింది. నిఫ్టీ 436 పాయింట్స్ నష్టపోయి 23,379 పాయింట్స్ వద్ద క్లోజ్ అయింది. బులియన్ మార్కెట్స్ దాదాపు ఫ్లాట్ గానే ట్రేడ్ అవుతున్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ 210 రూపాయలు నష్టపోయి 1,54,120 వద్ద కొనసాగుతోంది. ఇక వెండి కిలో 2,600 రూపాయలు నష్టపోయి 2,76,000కు చేరింది. ఇక డాలర్ తో పోలిస్తే రూపాయి విలువ ఆల్ టైమ్ కనిష్టానికి చేరి 95 రూపాయల 63 పైసల వద్ద కొనసాగుతోంది. దేశీయ స్టాక్ మార్కెట్స్ వరుసగా 4వ రోజు నష్టాల్లో ముగిశాయి. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులతో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరిగాయి. సెన్సెక్స్ 1456 పాయింట్స్ పడిపోయి 74,559 వద్ద ముగిసింది. నిఫ్టీ 436 పాయింట్స్ నష్టపోయి 23,379 పాయింట్స్ వద్ద క్లోజ్ అయింది. బులియన్ మార్కెట్స్ దాదాపు ఫ్లాట్ గానే ట్రేడ్ అవుతున్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ 210 రూపాయలు నష్టపోయి 1,54,120 వద్ద కొనసాగుతోంది. ఇక వెండి కిలో 2,600 రూపాయలు నష్టపోయి 2,76,000కు చేరింది. ఇక డాలర్ తో పోలిస్తే రూపాయి విలువ ఆల్ టైమ్ కనిష్టానికి చేరి 95 రూపాయల 63 పైసల వద్ద కొనసాగుతోంది. ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్ జీవి సత్యనారాయణ గారు లైవ్ లో రెడీగా ఉన్నారు. గుడ్ ఈవినింగ్ సత్యనారాయణ గారు. గుడ్ ఈవినింగ్ రహనా. వరుసగా ఇప్పుడు 4వ రోజు కూడా నష్టాల్లో ముగిసాయి మార్కెట్స్. ఎలా ఉండబోతుంది వీక్? అసలు మెయిన్ రీజన్స్ ఏంటి అంటే ఏం చెప్తారు? ఓకే, మెయిన్ ఏఐ ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉందో దానితో సాఫ్ట్వేర్ కంపెనీలన్నీ ఫాలో అవడం జరిగింది. టెక్ మహీంద్రా, హెచ్ఎల్ టెక్, టీసీఎస్, ఇన్ఫోసిస్ అన్ని కూడా 3-4% పడిపోవడం జరిగింది. దాంతో మిగిలిన షేర్లు కూడా 4% అట్లా పట్టడం జరిగింది. మెయిన్ పట్టడానికి రీజన్ ఏంటంటే ఈ ఇరాన్ అమెరికా ఇంకా ఈ శాంతి ప్రతిపాదనలు చర్చలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ట్రంప్ తిరస్కరించడం, దాంతో ఈ బ్రెంట్ ఆయిల్ ఈ ముడి చమురు ఏదైతే ధర పెరగటం $106-107 ట్రేడ్ అవటంతో మన మార్కెట్ లో రూపాయి ఆల్ టైమ్ లోకి రావడం జరిగింది. బాండ్ ఈల్డ్స్ పెరగడం జరిగింది. ఎఫ్ఐఎల్ కంటిన్యూగా అమ్మటం జరుగుతుంది. ఇక తర్వాత ఇవాళ వీక్లీ ఎక్స్పైరీ నిఫ్టీ ఏదైతే ఉందో వీక్లీ ఎక్స్పైరీ ఈ వీటన్నిటితోటి మన మార్కెట్లు కూడా మళ్ళీ ఇండియా విక్స్ ఉంటుంది, వోలటాలిటీ ఇండెక్స్, అది కూడా ఫాలో అవటం పెరగడం జరిగింది. విక్స్ పెరిగింది అంటే మన మార్కెట్లు పడ్డట్టు అనమాట. ఇకపోతే మీరు అన్నట్టు 1,456 పాయింట్లు మన మార్కెట్లు బిఎస్సి సెన్సెక్స్ మైనస్ లోకి పోవడం జరిగింది. నిఫ్టీ వచ్చి 436 పాయింట్లు, అంటే సుమారుగా 15 9 లక్షల కోట్ల రూపాయలు ఈ రోజు 8.5-9 లక్షల కోట్లు, 8 నుంచి 9 లక్షల కోట్ల మధ్యలో మన యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆవిరైపోయినట్టుగా ఇవాళ వార్తలు అనమాట. ఇకపోతే ఒక్క సెక్టార్ కాదు, అన్ని సెక్టార్లు. నిఫ్టీ 436, బిఎస్సి సెన్సెక్స్ 1456, నిఫ్టీ 500 496, నిఫ్టీ బ్యాంక్ వచ్చి 884, నిఫ్టీ ఐటీ వచ్చి హైయెస్ట్ కాదు 1194.55, నిఫ్టీ మిడ్ క్యాప్ 425, నిఫ్టీ బిఎస్సి బ్యాంక్ 1142, నిఫ్టీ 200-283, నిఫ్టీ 100 482, నిఫ్టీ స్మాల్ క్యాప్ 261. ఇట్లా ప్రతిదీ ఏది కూడా పాజిటివ్ లో లేవు. అన్ని సెక్టార్లు బిఎస్సి 100 అనుకోండి, 500 అనుకోండి, అన్ని కూడా ఫాలో అవటం జరిగింది. ఇకపోతే మనము ఈ ఏదైతే క్రూడ్ ఆయిల్ ఒకటి మెయిన్ $107 ఇప్పుడు ట్రేడ్ అవుతుంది క్రూడ్ ఆయిల్. ఇక దాంతో గోల్డ్ సిల్వర్ కూడా ఇవాళ కొంచెం ఫాలో అయింది. నిన్న కొంచెం పాజిటివ్ ఉండే, పొద్దున కూడా కొంచెం ఓపెనింగ్ పాజిటివ్ లోనే ఉండే, మళ్ళీ ఇప్పుడు గోల్డ్ సిల్వర్ మళ్ళీ ఫాలో అవడం జరిగింది. అయితే మోడీ గారి సూచనల ప్రకారం నిన్న ఒక 10 సూచనలు ఇవ్వడం జరిగింది. దాంట్లో ఫస్ట్ వర్డ్ గోల్డ్ 1 సంవత్సరం పాటు కొనవద్దు అని చెప్పేసి ఒక సూచన ఇవ్వడం జరిగింది. అయితే ఒక రీజన్ నా అభిప్రాయ ప్రకారం నా సూచన కూడా ఒకటి ఉంటది. ఏమిటి అంటే గోల్డ్ రాబోయే రోజుల్లో ఇంకా తగ్గే అవకాశాలు ఉన్నాయి, గోల్డ్ సిల్వర్.
అందుకని ఆ ఉద్దేశంతో అని ఉండొచ్చు అనేది ఒకటి. రెండోది, కరోనా టైంలో మాదిరే మన యొక్క ఆర్థిక వ్యవస్థ కొంచెం స్లో అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే $72 ఉన్నటువంటి బ్రెంట్ ఆయిల్ $107 వచ్చేటప్పటికి మనము పెట్రోల్ డీజిల్ పెంచట్లేదు, గ్యాస్ ఒకటే పెరుగుతూ వచ్చింది. కన్జ్యూమర్ గ్యాస్ అయితే పెంచలేదు, కమర్షియల్ గ్యాస్ ఒకటే పెంచడం జరిగింది. ఎప్పుడైతే ఈ ఆల్ టైమ్ లోకి రావడం జరిగింది, ఏ దేశపు కరెన్సీ మనది రూపాయి, తుర్కీ అంటాం, అక్కడ లీరానో ఏమో ఉంటది, అట్లా ప్రతి దేశానికి ఒక కరెన్సీ ఉంటది. ఆ దేశపు కరెన్సీ అన్ని కూడా ఆల్ టైమ్ లోకి రావడం జరిగింది. మంది కూడా ఇప్పుడు ఇవాళ ఆల్ టైమ్ లోకి రావడం జరిగింది. టర్కీ, పోలాండ్, ఇంకా మిగిలిన చిన్న చిన్న దేశాలు అయితే ఎప్పుడో వచ్చేసినాయి. ఈ ఏవైతే ఆల్ టైమ్ లోకి వచ్చినాయో అప్పుడు ఆ దేశాలన్నీ కూడా వాళ్ళు అంతకు ముందు బలోపేతంగా, అంటే ఆర్థిక వ్యవస్థలు బాగా ఉన్నప్పుడు బంగారం కొని సెంట్రల్ బ్యాంకులు, ప్రతి దేశం యొక్క సెంట్రల్ బ్యాంకులు కొని నిలవబెట్టినాయి. ఇప్పుడు నిలవబెట్టడం కాదు, అమ్ముకుంటున్నాయి. ఇప్పుడు ఆల్రెడీ టర్కీ అమ్మడం జరిగింది, పోలాండ్ అమ్మకానికి పెట్టింది, రష్యా ఒకటి అమ్మకానికి పెట్టడం జరుగుతుంది. మన దేశం అనేది లేదు ఇప్పుడు ఇంతవరకు. కాకపోతే మిగిలిన చిన్న చిన్న దేశాలు ఏదైతే ఉన్నాయో, ఏదైతే దేశం కరెన్సీ ఆల్ టైమ్ లోకి వస్తుందో అప్పుడు ఆటోమేటిక్ గా వాళ్ళకి ఏం చేయాలన్నా డాలర్ల రూపంలో పే చేయాలి. డాలర్లు ఎప్పుడైతే దేశం కరెన్సీ వీక్ అయిపోయిందో $96 దాటిపోయింది మన డాలర్ కి రూపీకి. మరి $96 పెట్టేటప్పటికి విదేశీ మారక ద్రవ్యం ఖర్చు అయిపోతుంటది. ఆటోమేటిక్ గా వాళ్ళ దగ్గర ఉన్న బంగారం అమ్మాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అవన్నీ అందుకని ఆ ఉద్దేశంతో కూడా అని ఉండొచ్చు. రాబోయే రోజుల్లో 1 సంవత్సరం పాటు వరకు బంగారం ధరలు పెరిగే అవకాశాలు చాలా తక్కువ. మనం అంతకుముందు కూడా ఎన్నిసార్లు చెప్పడం జరిగింది కూడా ఇదే విషయం. కాకపోతే ఈ సూచనలు అనేది ఒక 10 అంశాలు. ఏంటిది, మనం ఎంతసేపటికి ఈ ముడి చమురు వాడకం తగ్గించాలి. అంటే వేరే ప్రత్యామ్నాయం, బొగ్గు గాని, కట్టెలు గాని, ఎలక్ట్రిక్ స్టవ్లు వాడటం, లేదు సోలార్ ప్యానల్స్ వాడటం. దాంతో ఏమైతుంది, ఈ క్రూడ్ ఆయిల్ వాడకం తగ్గించాలి. అందుకని మళ్ళీ వర్క్ ఫ్రం హోమ్ పెట్టండి సాఫ్ట్వేర్ కంపెనీలకు అని చెప్పడం జరిగింది. వర్క్ ఫ్రం హోమ్ పెడితే మళ్ళీ పెట్రోల్ డీజిల్ వాడకం తగ్గుద్ది అనేది ఒక ఉద్దేశం. అయితే ఈ ప్రభుత్వం ఏదైతే మెయిన్ ఒకవేళ ఈ కొనుగోళ్లు అంటే గోల్డ్ కనుక ఆ సూచన ప్రకారం కనుక అయితే 3.5 కోట్ల మందికి ఉపాధి పోతుందని చెప్పేసి, అంటే గోల్డ్ ఎవరు కొనకుండా కనుక జరిగితే, అయితే ఆల్ ఇండియా జ్యువెలర్స్ అండ్ గోల్డ్ స్మిత్ ఫెడరేషన్ ఒకటి ఉంటుంది, వాళ్ళు అభిప్రాయపడటం జరిగింది. ఇలా బంగారం కనుక ఎవరు కొనకపోతే తగ్గిపోతే 3.5 కోట్ల మందికి ఉపాధి పరిణమిస్తుందని వాళ్ళు ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. ఇక ఇవన్నీ రాబోయే రోజుల్లో ఏం జరుగుద్ది అనేది. అయితే ఆ 10 సూచనలు మంచియే, కాకపోతే కొంతవరకు సఫలీకృతం అయినా కానీ మనకి విదేశీ మారక ద్రవ్యం ఎక్కువ ఖర్చు కాకుండా ఉంటుంది, మిగిలే అవకాశాలు ఉంటాయి. ఏదున్నా కానీ ఈ బ్రెంట్ ఆయిల్ తగ్గితే తప్ప మిగిలిన అన్ని ఆర్థిక వ్యవస్థలు బాగుపడవు. మన షేర్ మార్కెట్ కూడా రికవరీ కాదు. మన షేర్ మార్కెట్ మైనస్ లోకి రావడం ఏమిటి అంటే, మెయిన్ ఈ బ్రెంట్ ఆయిల్ పెరగటం, ఈ గోల్డ్ సిల్వర్ తగ్గటం, వరల్డ్ మార్కెట్లు పడటం, వరల్డ్ మార్కెట్లు తగ్గేటప్పటికి మన మార్కెట్లు తగ్గటం. ఇక ఇదే న్యూస్ అనమాట, రోజు ఇదే. ఇప్పటికి ఫిబ్రవరి 28 నుంచి ఒక్క రోజులో అయిపోయిన యుద్ధం, అంటే ఒక్క రోజులో ఫిబ్రవరి 28 యుద్ధం మొదలైంది. శనివారం నాడు, ఆదివారం ఉదయం ఖమేనీ చనిపోయింది అన్నారు. మార్చి 1 యుద్ధం ఆగిపోతుందని అనుకున్నారు. యుద్ధం ఆగిపోయింది లేదు. ఆగిపోగా మార్చి మొత్తం, ఏప్రిల్ మొత్తం, అంటే మార్చి 31, ఏప్రిల్ 30, 61, ఇప్పుడు 12, 61, 63, 73, ఫిబ్రవరి 28, 74 రోజులకి మనం యుద్ధం జరుగుతూనే ఉంది. మరి ఇంకా ఎన్ని రోజులు ఏం జరుగుతుంది, ఎక్కడ చర్చలు అంటారు, అవన్నీ ఉన్నాయి. అయితే కొన్ని ఛానల్స్ మాత్రం ఇప్పుడు మనది మాత్రం 10 లక్షల కోట్లు ఆవిరైనట్టుగా చెప్పక జరిగింది. మన యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ 10 లక్షల కోట్ల రూపాయలు నష్టం అన్నమాట. అయితే రేపు బుధవారం వీక్లీ ఫ్యూచర్స్ ఎన్ఎస్సి ఓపెనింగ్ డే, మళ్ళీ గురువారం వచ్చేటప్పటికి బిఎస్సి సెన్సెక్స్ ఎక్స్పైరీ డే ఉంటుంది వీక్లీ. కాబట్టి మరి రేపు ఎల్లుండో ఎక్కడో ఒక దగ్గర మళ్ళీ షార్ట్ కవరింగ్ జరగాలి. ఎందుకంటే ఎప్పుడైనా కానీ కంటిన్యూగా 4-5 రోజులు పడితే ఒక రోజు షార్ట్ కవరింగ్ వచ్చి పెరగటం మొదలు పెడుతుంది. 4-5 రోజులు పెరిగితే ఒక రోజే షార్ట్ కవరింగ్, షార్ట్ బుకింగ్ అయిన మైనస్ అయితే. చెప్పు రహనా, ఏమంటారు? ఒకవేళ కోలుకున్న తర్వాత ఏ సెక్టర్స్ ముందుగా బాగుంటాయి అంటారు? జనరల్ గా అయితే ఇప్పుడు సెమీ కండక్టర్లు, ఏఐ టూల్కి సంబంధించిన, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్కి సంబంధించినటువంటి సెమీ కండక్టర్ సంబంధించిన షేర్లు అయితే పెరిగే అవకాశాలు ఉంటాయి. మళ్ళీ మనం తర్వాత సోలార్ కు సంబంధించినవి కానీ, ఎలక్ట్రిక్ వెహికల్స్ సంబంధించినవి కానీ, అవన్నిటికంటే కూడా ముందు మనం ఏం చూడాలి అంటే సెక్టార్లు ఓకే,
ఈ ఇంకొక 3 రోజులు, ఇవాళ 12వ తారీఖు, ఇంకొక 3-4 రోజులు కనుక గడిస్తే యాన్యువల్ రిజల్ట్స్ అన్ని వచ్చేస్తాయి. 5,000 కంపెనీల రిజల్ట్స్ వచ్చేస్తాయి. 5,000 కంపెనీల రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఏ కంపెనీల రిజల్ట్స్ బాగున్నాయి ఇండివిజువల్ గా, సెక్టార్ వైజ్ ఇండివిజువల్ గా మనము అవి కనుక చేయగలిగితే, హోంవర్క్ కనుక చేసుకోగలిగితే మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకోసం అంటున్నానంటే ఇప్పుడు ఏమైతుందంటే సెక్టార్ వైజ్ వచ్చేటప్పటికి డిఫెన్స్ బడ్జెట్ లో బెనిఫిట్ రావడం జరిగింది. సెమీ కండక్టర్లు, ఏఐ టూల్ కు సంబంధించింది. తర్వాత ఏదైతే ఎలక్ట్రిక్ వెహికల్స్, ఇప్పుడు మన మోడీ గారి సూచన ఏదైతే ఉందో ఎలక్ట్రిక్ వెహికల్స్ ని మనం ప్రోత్సహించాలి. ఎందుకంటే ఈ ముడి చమురు, క్రూడ్ ఆయిల్, డీజిల్, పెట్రోల్ తగ్గియాలి వాడకం అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ కి వెళ్ళాలి. ఎలక్ట్రిక్ వెహికల్ సెక్టార్ అన్ని కూడా పాజిటివ్ లో ఉంటాయి అనేది అర్థం. అంటే బస్సులు అనుకోండి, 2 వీలర్స్, 4 వీలర్స్ అవన్నీ. అందుకని ఆ సెక్టార్ బాగా బెనిఫిట్ పొందే అవకాశాలు ఉంటాయి. ఇక మళ్ళీ మనం ఏం చూడాలి, మిగిలిన ఏవైతే ఇండివిజువల్ సెక్టార్లు, ఇండివిజువల్ స్క్రిప్ట్స్ ఏవైతే యాన్యువల్ రిజల్ట్స్ వచ్చినాయో చూసుకోవాలి. స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ లో దొరుకుతాయి. ఎవరైతే స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ లో వాల్యూ ఉన్న స్టాక్స్ ఉన్నాయో ఇమీడియట్ రావు. స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ లో ఎప్పుడైనా కానీ క్వార్టర్లీ వన్స్ వస్తుంది ప్రాఫిట్. ఆ రిజల్ట్స్ వచ్చే ముందు వచ్చిన రోజు రిజల్ట్స్ బాగుంటే ఒక్కసారిగా 20% అప్పర్ సర్క్యూట్ కి వెళ్తుంది. అప్పుడు ఎగ్జిట్ అవ్వాలి. ప్రతి క్వార్టర్ కు ఒకసారి 20 ఇచ్చినా 4 క్వార్టర్లకు 120% వన్ టైం ఈజీగా మల్టిపుల్, అంటే 1 year లో 1 time అయ్యే షేర్లు వెతుక్కొని మనం ఇన్వెస్ట్ కనుక చేస్తే 1 time కాకపోయినా ఒక 5-10% అటు ఇటుగా మనం రిటర్న్స్ చూసుకొని చేయాల్సి ఉంటుంది. అంటే ఈ క్రూడ్ ఆయిల్ ధరల పెరుగుదల వల్ల ఇట్లా జరిగిందంటారా? సో మీరు చెప్పినట్టు రేపు ఏమైనా చేంజెస్ రావచ్చంటారా మార్కెట్ లో? రేపు మళ్ళీ బ్రెంట్ ఆయిల్ తగ్గితే మీరు అన్నట్టు పాజిటివే. ఇప్పుడు $107.66 ట్రేడ్ అవుతుంది బ్రెంట్ ఆయిల్. ఒకవేళ అది కనుక 100 లోపు వచ్చింది అనుకో, మీరు అన్నట్టు మార్కెట్ లో పాజిటివ్ ఉంటుంది, గోల్డ్ సిల్వర్ కూడా పాజిటివ్ లోనే ఉంటుంది. అదే కనుక ఇప్పుడు $107.65 ఉంది, మనం రేపు ఉదయానికల్లా $110-112 అయింది అనుకోండి, ఆటోమేటిక్ గా మళ్ళీ ఈ ఫాల్ కంటిన్యూ అయింది. ఈ రోజుతో అయిపోయింది కాదనమాట. అందుకనే ఎక్కువ శాతం ఎట్లా ఉండాలి అంటే ఏ రోజుకి ఆ రోజు. ఇప్పుడు మనం డే టైం, మనకి అమెరికాలో నైట్ టైం, అమెరికాలో నైట్ ఇవాళ రాత్రికి అనౌన్స్ చేస్తారు. అది మనకు వచ్చేటప్పటికి రేపు పొద్దున అప్లికబుల్ ఉంటుంది. అంటే ఈ బ్రెంట్ ఆయిల్ ఏదైతే ఉందో అదే మనకి ఇంకా మార్గదర్శకం. ఇప్పుడు ఏం లేదు, అది $110 అయిందా ఇంకా పడుతుంది. సపోజ్ అది $100 వచ్చిందా మన మార్కెట్ లో పెరుగుతాయి. రేపు ఉదయం ఈ బ్రెంట్ ఆయిల్ ఏదైతే ఉందో investing.com వెబ్సైట్ లో కార్నర్ లో రైట్ సైడ్ ఉంటుంది, కమోడిటీస్ అని క్లిక్ చేయాలి. అక్కడ చూసుకోవాలి బిలో 100 అయిందా పాజిటివ్, ఎబో 100 ఉందా నెగిటివ్. ఇప్పుడు $107.66 ఉంది. సో రేపు ఉదయానికి 110 అయిందా ఇంకా నెగిటివ్, సపోజ్ 100 వచ్చిందా పాజిటివ్. ఓకే. సో అంటే ఇప్పుడు పిఎం మోదీ సజెస్ట్ చేయడం వల్ల ఇప్పుడు చాలా మంది గోల్డ్ కొనడం మానేస్తున్నారు అనేది నిజమా? నిజంగానే గోల్డ్ షాప్స్ వాళ్ళు నిజంగానే భయపడుతున్నారు? ఇది ఎంత వరకు ఇంపాక్ట్ చూపిస్తుంది అంటారు ఈ గోల్డ్ వ్యాపారం? అదైతే కొంతవరకు ఉంటది కానీ అట్లా ఊకోరు. ఇప్పుడు మ్యారేజ్ ఉంటది, మినిమం బేసిక్ అయినా కొనాల్సిందే కదా. వాళ్ళు కొనకుండా మోడీ గారు చెప్పారని చెప్పేసి వీళ్ళు ఊకుంటారా, వాళ్ళు అమ్ముకుంటూ ఉంటారా? అట్లుండదు. మీరు అన్నట్టు కొంతవరకు అయితే ఉంటుంది. ఇప్పుడు అనవసరంగా అంటే కొందాము, ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ పరంగా అనేవాళ్ళు కొద్దిగా అయితే ఆగొచ్చు. లేదు ఇక తప్పదు అనుకున్న వాళ్ళు కొద్ది మొత్తంలో కొంటారు. ఇప్పుడు సపోజ్ మ్యారేజ్ ఉంటది, అమ్మాయి పెళ్లి ఉంటది, మరి కొనకుండా అంటే మంగళసూత్రాలు కానీ, గాజులు కానీ, అవి బేసిక్ ఏవైతే ఉంటాయో అవన్నీ కొనాల్సి ఉంటాయి. అవి కొనాలన్నప్పుడు ఒక 100 గ్రాములు కొనే బదులు 10-20 గ్రాములు తక్కువ కొంటారు. అంటే 10 తులాలు కొనే బదులు 4-5 తులాలు కొంటారు. లేకపోతే కొంచెం తక్కువ కొంటారు కానీ మరీ కొనుక్కుంటే అయితే ఉండరు. కాకపోతే ఒక ఉద్దేశం ప్రకారం అయితే, నా అభిప్రాయ ప్రకారం అయితే రాబోయే రోజుల్లో ఇంకా గోల్డ్ సిల్వర్ తగ్గే అవకాశాలే కనబడుతున్నాయి తప్ప పెరిగే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. ఎందుకంటే ప్రతి దేశం కరెన్సీ ఎప్పుడైతే బాటమ్ కు వస్తుందో, ఆల్ టైమ్ లోకి వచ్చిందో, ఆటోమేటిక్ గా దేశము అవసరాల కోసం బంగారం అమ్మాల్సిందే. ఆ బంగారం అమ్మాలంటే సెల్లింగ్ ప్రెషర్ ఎక్కువ వస్తుంది. సెల్లింగ్ ప్రెషర్ ఎక్కువ వచ్చిందంటే ఆటోమేటిక్ గా ధర తగ్గిపోద్ది, డిమాండ్ తగ్గిపోద్ది, సప్లై పెరిగిపోతుంది, మార్కెట్ లో పడిపోయే అవకాశాలు ఉంటాయి. అది ఇప్పుడు జరుగుద్దా ఎప్పుడు జరుగుద్దా అనేది లేదు. లాస్ట్ మంత్ ఒక్కసారిగా తుర్కీ అమ్మితే 67,000 కోట్లకి కంటిన్యూ ఫాల్ అయింది. ఎందుకు ఫాల్ అయింది అనేటప్పటికి తర్వాత వస్తుంది న్యూస్. టర్కీ అమ్మేటప్పుడు రాదు న్యూస్. టర్కీ అమ్మి అయిపోయిన తర్వాత ఎందుకు పడ్డది అనే రీజన్ కి టర్కీ అమ్మింది తుర్కీ 67,000 కోట్లకి, అందుకే బంగారం తగ్గింది అని అంటారు. మళ్ళీ న్యూట్రల్ వస్తుంది. ఎందుకంటే ఇంకా వాళ్ళ అమ్మకం అయిపోయింది, వాళ్ళ దగ్గర పైసలు, అంటే వాళ్ళ బంగారం అమ్మేంత వరకు అమ్మేశారు, పైసలు తీసుకున్నారు, వాళ్ళ అవసరాలు తీర్చుకున్నారు, ఇంకా అయిపోయింది అనేది అంతవరకే ఉంటది. ఇక మళ్ళీ ఇంకో దేశం ఇప్పుడు రెడీగా ఉంది, పోలాండ్ ఒకటి ఉంది, రష్యా ఉంది అమ్మకానికి. అయితే వాళ్ళు ఎప్పుడు అమ్ముతారో తెలియదు. ఎప్పుడు కనుక అమ్మిండ్రో ఒక్కసారి ఫాల్ అవుతుంది. అప్పుడు ఆ ఆపర్చునిటీ కోసం
చూసే వాళ్ళు చాలా మంది ఉంటారు ఆ ఆపర్చునిటీ కోసం. అయితే అప్పుడు కొనుక్కుంటా అంటే కొనుక్కోవచ్చు, కానీ మీరన్నట్టు ఇప్పుడు మోడీ గారి సూచన ప్రకారం కొద్దిమంది ఫాలో అవుతారు. ఎందుకంటే దేశభక్తి ఉన్న వాళ్ళు అనుకోండి, లేదు కొద్దిమంది ఎంతో కొంత సరే ఇప్పుడు మ్యారేజ్ అవసరం లేదు, మ్యారేజ్ లేదు ఇంకా టైం ఉంది, వాళ్ళు ఆగిపోయి ఉండొచ్చు, ఆగే అవకాశాలు ఉంటాయి. ఏదన్నా కొంత ఎఫెక్ట్ అయితే ఉంటుంది మార్కెట్ మీద. ఏది కొనకుండా ఉండటానికి అదొకటే కాదు, 10 సూచనలో అదొక రీజన్. ఇప్పుడు విదేశీ యానం తగ్గించుకోమన్నాడు, ఎందుకంటే డాలర్లు ఖర్చు అయిపోతుంది, మన విదేశీ మారక ద్రవ్యం. మళ్ళీ తర్వాత దిగుమతులు తగ్గించుకోవాలి, ఏది నూనెలు అవన్నీ. రెండోది మన స్వదేశీ వస్తువులనే ఎక్కువ వాడండి అని అన్నారు. ఇంకా తర్వాత ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎక్కువ వాడాలన్నారు. ఇవన్నీ సూచనలతోటి పాటిస్తే ఆటోమేటిక్ గా కొన్నాళ్ళకి ఈ ముడి చమురు గొడవ ఇష్యూ క్లియర్ అవుతుంది. అప్పటి వరకు అప్పుడు మళ్ళీ చిన్నగా మళ్ళీ కోలుకోవడం జరుగుతుంది మన మార్కెట్లు కానీ, మన దేశం ఆర్థిక వ్యవస్థ కానీ, జీడిపి కానీ అవన్నీ. ఇప్పుడు ఇన్ఫ్లేషన్ అయితే ఆల్రెడీ పెరిగింది, ఇప్పుడు మళ్ళీ డేటా వస్తే పెరిగిందే వస్తుంది, పెరుగుతూనే ఉంటది. ఇంకా ఈ క్రూడ్ ఆయిల్ ఎఫెక్ట్ ఇప్పుడు ఫిబ్రవరి, మార్చి, ఫిబ్రవరి 28, మార్చి, ఏప్రిల్ ఈ 2 నెలలు ఉందో, ఈ 2 నెలల ఎఫెక్ట్ ఇంకా కంటిన్యూ ఉంటూనే ఉంటది. ఓకే సత్యనారాయణ గారు, థ్యాంక్ యూ.